పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సినీ నటులతో పాటు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తండ్రితో సమానమైన దాసరి విగ్రహ ఆవిష్కరణకు రావటం సంతోషంగా ఉందని మోహన్ బాబు అన్నారు. భక్తవత్సల నాయకుడిగా ఉన్న తన పేరును 1975లో దాసరి నారాయణ మోహన్ బాబుగా మార్చారని తెలిపారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎవరి మెప్పు కోసం కాదు, ఎవరికి సంతోషపెట్టడానికి కాదు, మనసు ఆవేదనతో ఒప్పుకొని ఈ ఫంక్షన్కి వచ్చాను. రాము అని చెప్పాను. మా గురువుగారి అన్నయ్య ఆయన విగ్రహం ఆవిష్కరణ అంటే అది నేను నా తండ్రికి ఎట్లా అనేది నాకు అర్థం కావడం లేదు. అది మనసును చంపుకొని అమ్మా నాన్న పోతే విగ్రహం పెడతాం ఓకే, కానీ అక్షరాభ్యాసం చేసినటువంటి ఒక నటుడికి తండ్రి ఆ గురువు గారికి ఆవిష్కరణ విషయమై నేను ఈరోజు రావడం అనేది చాలా మనసు కష్టం. చాలా అవినాభావమైన బంధం ఉంది. ఒక నటుడుగా నేను పుట్టింది పాలకొల్లులోని. మురళి నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తా, నాది బాధ్యత అని ఆ రోజున మాట ఇచ్చారు. మాటలు చాలా మంది ఇస్తారు, కానీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో మొదటి వాళ్ళు ఎవరు అంటే దాసరి నారాయణరావు గారే. వారు దర్శకత్వం ఇచ్చినటువంటి 40 సినిమాల్లో నేను ఒక నటుడుగా నటించాను. హీరోగా చేశాను, సెకండ్ హీరోగా చేశాను.